ప్రమాదానికి గురైన విమానానికి సకాలంలో మెయింటెనెన్స్ 2023 జూన్లో సమగ్ర తనిఖీ చేపట్టినట్లు రికార్డులు. విమానం కుడి ఇంజన్కి 2025 మార్చిలో మరమ్మతులు. చంద్రబాబు తలుచుకుంటే వక్ఫ్ సవరణ చట్టం ఆగిపోతుంది. బిల్లుకి మద్దతు ఇవ్వడంతో లోకేష్ రాజకీయ జీవితానికి ముగింపు. అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు. నాపై ఆరోపణలు రుజువు చేయలేదు, సమయం లేదు మిత్రమా, శరణమా లేక న్యాయ సమరమా? న్యాయపరమైన చర్యలకు జగన్ సిద్ధంగా ఉండాలన్న లోకేష్. పొగాకు రైతుల సమస్యలపై బాబు ఫోకస్. ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్తో లంచ్ మీటింగ్. తర్వాత గుంటూరు టొబాకో బోర్డుకు వెళ్లనున్న గోయల్. తెలంగాణలో 26 మెడికల్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం. కొత్త వైద్య కాలేజీల నిర్వహణపై ఎన్ఎంసీ అసంతృప్తి. 18న విచారణకు రావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి పిలుపు. సినీ పరిశ్రమకు ఏం కావాలో చెప్పండి, అవసరమైన సహకారం పూర్తిగా అందిస్తా. టాలీవుడ్ డెవలప్మెంట్ కి కట్టుబడి ఉన్నామన్న రేవంత్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియాతోనే పోటీ. $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ 2047 నాటికి సాధిస్తామన్న రేవంత్. చంద్రబాబుతో సినీ ప్రముఖుల భేటీ వాయిదా. సినీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో రద్దు. నటుల బిజీ షూటింగ్ షెడ్యూల్సే కారణం. ఏలూరి సాంబశివరావు టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్. ఐటీ నిపుణులకు క్యాంప్ ఆఫీస్ వర్గాల సమాచారం. టెలిగ్రామ్లో వచ్చే సందేశాలకు స్పందించవద్దని సూచన. కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత. మొదట 1800 బస్తాలు సీజ్, ఆ తర్వాత 90% మాయం చేసిన అధికారులు. నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం. పెయింట్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. లక్షల రూపాయల ఆస్తి నష్టం. జిల్లాలో 6 దొంగల అరెస్ట్. నగదు, ఆభరణాలు స్వాధీనం. పట్టుబడ్డ వారిపై 6 చోరీ కేసులున్నట్లు గుర్తింపు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలకి ఎల్లో అలర్ట్. సైప్రస్ లో ఇవాళ రేపు మోదీ పర్యటన. విదేశీ టూర్కి బయలుదేరిన ప్రధాని కెనడాలో జరిగే G7 సదస్సుకు హాజరు. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర. 24 క్యారెట్ల రేటు 1,02,000. రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్.